సంక్షేమ పథకాలు మనతో పాటు కాలర్ ఉన్నారు, సురేష్ యాదవ్ సిద్ధంగా ఉన్నారు. సురేష్ యాదవ్ గారు ఓజేసీ నుంచి. సురేష్ యాదవ్ గారు నమస్కారం సార్. నమస్తే సార్, ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి వారికి నమస్కారం. మీ సోదరుడు ఒకటే రిజర్వేషన్లు మరి వద్దంటుంటా రిజర్వేషన్ల విషయంలో స్పష్టత ఇవ్వాలి. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడంలో వ్యతిరేకమా లేకపోతే 50% దాటడంలో వ్యతిరేకమా ఒకసారి చెప్పమనండి సార్, నేను చెప్తా. బీసీలలో రిజర్వేషన్ ఇవ్వడానికి ఎవరు వ్యతిరేకం కాదు. ఇవ్వాల్సిన పద్ధతిలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ స్టేట్ క్వశ్చన్ చెప్పండి. స్టేట్ క్వశ్చన్ ఇప్పుడు మీ బాధ, మీ ప్రాబ్లం ఏంది ఇక్కడ? నా బాధ కాదు ఇది, వాస్తవం. చట్టం గవర్నమెంట్ వినండి బ్రదర్, అసెంబ్లీలో చట్టం చేసింది. చట్టం చేసినాక నీకు ఎందుకు కోర్టుకు పోవాల్సి వచ్చింది ఒకసారి చెప్తారా మీరు? చట్టానికి కోర్టు పోవడానికి సంబంధం ఎందుకు లేదు? నేను అసెంబ్లీ లేదు కదా. ఒకసారి చెప్పలేస్తారా? నువ్వు భారత రాజ్యాంగం మీద గౌరవం ఉంటే భారత రాజ్యాంగంలో 50% రిజర్వేషన్ దాటొద్దని ఉంది. దాని నాకు కోర్టుకు నాకు పోయే హక్కు ఉంది. ప్రతి కోర్టు సుప్రీం ఇందిరా సహాని కేసు నేను అదే చెప్తున్నా. భారత రాజ్యాంగానికి సుప్రీంకోర్టుకు సత్సంబంధాలు ఉంటాయి. భారత రాజ్యాంగంలో ఏవైతే చేయలేదో సుప్రీంకోర్టు డైరెక్షనే భారత రాజ్యాంగం. అది గుర్తుపెట్టుకోవాలి. మీ భారత రాజ్యాంగం లేదు, పీఠిక లేదు అనేది కాదు. ఇందిరా సహాని ఏం చెప్పింది? ఇందిరా సహాని కేసులో ఏం చెప్పింది? ఇందిరా సహాని కేసులో 50% రిజర్వేషన్లు దాటవద్దని చెప్పింది. ఏదైనా ఒక సందర్భంలో దాటాల్సి వస్తే కులాల సంఖ్య పెరగడం కన్నా ఆ కులాలు ఉన్నటువంటి పేదవాళ్ళు ఎంతమంది ఆ పేదవాళ్ళని గుర్తించి. సార్ ఒక విషయం, ఇంద్రసాన్ కేసు గురించి వర్తించడం 1992లో ఇంద్రసాన్ గారు కూడా ఏమని చెప్పింది సార్? ఎకనామికల్ బ్యాక్వర్డ్ వాళ్ళకు, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా రిజర్వేషన్ ఇవ్వద్దని స్పష్టంగా చెప్పింది సార్. ఎక్కడ చెప్పింది? నువ్వు చదువు. అరే నువ్వు కోర్టు తీర్పునే కన్ఫ్యూజ్ చేస్తున్నావు బ్రదర్. నన్ను కన్ఫ్యూజ్ చేయను. మర్యాదగా మాట్లాడు బ్రదర్, మర్యాదగా మాట్లాడు, మర్యాదగా మాట్లాడు. ఎక్కువ మాట్లాడగలుగుతా. మాధారెడ్డి గారు, సురేష్ గారు కూల్ 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 కూల్. సో అక్కడ ఒకటి నేను ఏమంటా సార్, నేను ఎన్ని క్వశ్చన్లు అనేయండి ఆన్సర్ చెప్తా. కానీ వల్గర్ గా మాట్లాడడం ఇది సమాజంలో పద్ధతి కాదు. ఇప్పుడు నాకు హక్కు ఉంది సార్, నేను కోర్టుకు పోయి నా యొక్క రిప్రజెంటేట్ చేసుకోవడం హక్కు ఉంది, నేను చేసుకుంటా. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఇవ్వదని ఎక్కడ కూడా లేదు, ఇంద్రసాని కేసు లేదు, ఏది లేదు, లేని దాన్ని తీసుకొచ్చిర్రు. పోనీ సరే, దాని క్వశ్చన్ వేసిన క్వశ్చన్ కాకుండా ఏది పడితే అది మాట్లాడతాం, ఎట్లా పడితే అట్లా బెదిరిస్తామంటే ఎట్లా సార్? ఇప్పుడు అందరు సమానత్వం ఉండాలి. మేము ఎక్కడ కూడా బీసీలకు రిజర్వేషన్ వద్దంటలేదు, బీసీ కులాలు ఎదగొద్దని మేము కోరుకోవట్లేదు. బీసీ కులాలు కూడా మాతో పాటు ఎదగాలనుకుంటాం. ఎందుకంటారు అంటే, నేను ఒక ఇల్లు కట్టుకుంటా సార్, 3 ఫ్లోర్ ఇల్లు కట్టుకుంటా. నా చుట్టూ పెంకుటిల్లో గుడిసెలో ఉంటే నాకు మంచిగా అనిపిస్తుందా? నేను చెప్పుకోవడానికి. ఇప్పుడు మా ఊర్లో పెద్ద ఇల్లు కట్టుకొని ఏడుంటారు ఊర్లో చుట్టూ, అరే చుట్టాలు అందరూ కూడా పెంకుటిల్లు ఉన్నాయి లేకపోతే గుడిసెలు ఉన్నాయంటే నాకు కూడా ఇన్సల్టే. నేను ఏదో గేటర్ కమ్యూనిటీలు ఉంటే అందరు గేటర్ కమ్యూనిటీలో సమానమైన ఇల్లు ఉంటే అప్పుడు నాకు ఫీల్ అవుతుంది, అందరం సమానంగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, చెప్పుకోవడానికి కూడా ఐకాన్ ప్లేస్ అని చెప్పి. హలో చెప్పండి సురేష్ యాదవ్ గారు. సార్ నేను చెప్పేది వినండి సార్ ఒక్క మాట. పదే 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 మాట్లాడుతుండగా సుప్రీంకోర్టు ఒక ఇంద్రసాని కేసు గురించి మాట్లాడుతుంటూ ఇంకో కేసు గురించి మాట్లాడుతుంటూ పాపం మాధవరెడ్డి అర్థం కావాల్సింది ఏంటంటే 1976 ఎన్ఎం థామస్ స్టేట్ ఆఫ్ కేరళ రిజర్వేషన్ 60% దాటొచ్చు, 50% దాటొచ్చని జడ్జిమెంట్ ఇచ్చింది 1976 లో. అర్థమైందా? ఇవాళ కాదు, 1996 లో ఎన్ఎం థామస్ స్టేట్ ఆఫ్ కేరళలో 50% రిజర్వేషన్ దాటొచ్చని సుప్రీంకోర్టే చెప్పింది. ఇదే ఇంద్రసాని కేసులో ఎకనామికల్ బ్యాక్వర్డ్ కు ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్లకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టంగా చెప్పింది. అవి కూడా మొన్న కూడా 1900 అంటే ఒక ఇయర్ మన ఈడబ్ల్యూఎస్ విషయంలో కూడా 5 బెంచెస్ ధర్మాసనం కూడా అరే 60% 50% దాటితే ఉందని చెప్పింది కదా. చెప్పినాక ఒకటే 50% దాటుతూ 50% దాటుతూ నేను కొట్ల. అరే నీకు కొంచెం అన్న అవగాహన ఉన్నప్పుడు కేసు వేయాలనుకున్నప్పుడు నీకు ఒకటే, నేను బీసీలకు వ్యతిరేకం అందుకనే చెప్తున్నాను, చెప్పుకో, తప్పలేదు. తప్పు మాట్లాడద్దు, రుద్దద్దు, కాపాడుతున్నట్టు వినండి. రాజ్యాంగాన్ని ఈయన కాపాడుతున్నట్టు అరే ఒక్క కులం కూడా ఒక్క కులానికి ఇవ్వద్దని వేసేది ఎక్కడదండి? నీకేమైనా రాజ్యాంగం బాబా సాహెబ్ అంబేద్కర్ నియమించిన సంఘం అనేది, లేకపోతే ప్రభుత్వం నియమించిన సంఘమా? ఒక కులానికి ఇవ్వద్దు ఇంకో కులానికి ఇవ్వాలని కోర్టుల కేసులు వేసుడు. సరే వేసుకో, కాదనం. కాబట్టి రిజర్వేషన్ల గురించి పదే 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 నీకు ఒక విషయం తెలుసో తెలియదు. ఆంధ్రాలో ఒక అటెండర్ పోస్ట్ కాడ గుంటూరులో
పంచాయత్ చేసి తెలంగాణ ఉద్యమాన్ని సాగించడానికి కోసం ఒక తెలంగాణ వ్యక్తికి నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఉన్నావు లేవు కానీ నువ్వు ఏడున్నావు తెలంగాణ ఉద్యమంలో గుర్తుపెట్టుకో. పర్సనల్ గా మాట్లాడు తెలంగాణ ఉద్యమంలో నువ్వు అడుగు యూనివర్సిటీలో నేను ఉన్నాను లేదు తెలుస్తాడు. నేను చెప్పింది నువ్వు వయాజ్ఞానం అనుకో, నేను వేరే మాట్లాడతా, నాకు కూడా మాటలు వచ్చి గుర్తుపెట్టుకో. నువ్వు అంతా యూట్యూబ్ లలో పెట్టుకొని ఫోన్లలో పెట్టుకొని పనికొస్తుంది తప్ప. నేను చెప్పేది విను, నేను చెప్పినాక సార్ ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఆర్ కృష్ణయ్య గారు కూడా కోర్టు పోవడం జరిగింది. ఆ రోజు ఎందుకు 5 ఉన్నటువంటి జడ్జి ఉన్నటువంటి ధర్మాసనం కూడా స్పష్టంగా ఈడబ్ల్యూఎస్ కోట మీద చెప్పడం జరిగింది. సార్ ఆర్ కృష్ణయ్య గారు వేరు కదా, మీరు అడగండి, ఆర్ కృష్ణయ్య గారిని అడగండి, మీరు కోర్టు వేరా పోలు అడగండి, ఎందుకు ఆ రోజు మరి మిమ్మల్ని. సార్ నేను చెప్పేది విన్నాక మీరు మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు ఎన్ఎం థామస్ కు కేరళ ఎన్ఎం థామస్ ఇచ్చిన జడ్జిమెంట్ కు నువ్వేం చెప్తావు చెప్పండి సార్. 1976 లో చెప్పింది 60% రిజర్వేషన్ దాటొచ్చు, 50% రిజర్వేషన్. మీరు నేను చెప్పుడు కాదబ్బా, అదేదో కోర్టుకి చెప్పండి అంటున్నా. ఇప్పుడు ఇక్కడ నేను మీరు భరత్ గారు లొల్లి కూడా కాదు కదా, నీ దగ్గర ఏ జడ్జిమెంట్ ఉందో ఆ జడ్జిమెంట్ లో బలం ఉంటే కోర్టుకి ఇవ్వండి. మాట్లాడకు. బీసీలకు రిజర్వేషన్లు వ్యతిరేకం, నేను బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి నీ 43 మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఇప్పుడు రాజీనామా చేసి తప్పుంటే సారీ మళ్ళీ చెప్పు. ఎమ్మెల్యేలు రెడ్డి ఎమ్మెల్యేలు ఉంటారు, 60 మంది ఉంటారు, నెక్స్ట్ ఇయర్ 60 మంది ఉంటారు. ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం కష్టపడే వాళ్ళని గెలిపించుకుంటారు. రేపటి నుంచి అదే పెడతాం. 60 స్థానాలలో ఖచ్చితంగా రెడ్డిని సేవ చేయమని చెప్తాము. సేవ చేయకపోతే మీరు ఓడిపోతారని చెప్తాము. నువ్వు పోటీ చేద్దురా? చేస్తా. ఏడేపు ప్లేసు ఏడేపు. నేను దుబ్బాక ఉప ఎన్నికలో పోటీ చేసిన కార్తీక 300 వస్తే నాకు 900 ఓట్లు వచ్చినాయి. గుర్తుపెట్టుకో బ్రదర్. మీరు కొంచెం కూడా అవగాహన లేకుండా ఎవరికి అవగాహన లేదు, పేపర్లలో కటింగ్ చూసి కోర్టుకు పోయిన వాళ్ళు అంటే మీరు ఎంత వ్యతిరేకం. అరే సార్ చెప్పండి. నువ్వు అక్కడే సురేష్ గారు సార్ మీకు స్పష్టంగా చెప్పిన, ముందే చెప్పిన, కోర్టు ప్రభుత్వం హాలిడేస్ లలో పోతుంది కాబట్టి మేము ప్రిపేర్ అయ్యాం సార్. మాకు కోర్టులో కేసు వేసినప్పుడు మాకు ఎట్లా వేయాలో మేము కేసు ఎట్లా గెలవాలో మాకు తెలుసు సార్. ఒకటి మిత్రమా నీకు కోర్టు ఎట్లా గెలవాలో, నీకు కేసు ఎట్లా గెలవాలో నాకు టెక్నికల్ గా తెలుసు కాబట్టి మేము పోయినా. భారత రాజ్యాంగం కాపాడాల్సింది పార్లమెంట్, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు. ఇది అర్థమైందా? సుప్రీంకోర్టు సుపీరియర్ కాదు. ఈ 3 కూడా కాపాడతాయి, రాజ్యాంగాన్ని కాపాడతాయి. వినండి 9 బెంచెస్ ఇంద్రసాని కేసులో ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కు రిజర్వేషన్లు వద్దని స్పష్టంగా చెప్పింది. కానీ మొన్న 2019లో అదే 5 బెంచెస్ ధర్మాసనం యాక్సెప్ట్ చేసింది. ఇయ్యొచ్చు, తప్పే ఉంది అని చెప్పింది. ఇంకెక్కడదండి డిస్కషన్, ఎక్కడదండి? ఇలాంటి మూర్ఖులు తీసుకొచ్చి పర్సనల్ తిట్టండి మాధవరెడ్డి గారు. పర్సనల్ ఇప్పుడు ఒకటి మాట్లాడతా, ఆయన నాకన్నా వయసులో చిన్నోడు తెలియదు, పెద్దోడు తెలియదు. నీకు చెప్తానండి, నీకు ఒక భాష ఉండాలి, నీకు ఒక పద్ధతి ఉండాలి, ఒక విజన్ ఉండాలి. ఏమని బీసీలను అడ్డుకున్నానికి వేసిన గొప్పగా దమ్ముదారం అంటే బీసీల కోసం వ్యతిరేకించడానికి వేసిందని చెప్పు. ఆల్రెడీ రెట్లు బీసీలు. అరే నేను బీసీల వ్యతిరేకం కాదు స్వామి, నీకు అదే చెప్తున్నా. నీకు సగం తెలిసి ఈ షార్ట్ల యూట్యూబ్ లో ఎడుకుని వస్తారు ఆయన అంతా. మీరు నేను ఎన్ఎం థామస్ గురించి చెప్పిన ఇది అంతా ఫోన్లలో యూట్యూబ్ లలో పెట్టుకునే బ్యాచ్ సార్. ఇది వీళ్ళు ఆలీలు చూస్తారు. ఇది అంతా లైక్ లో ఎన్ని లైక్లు వచ్చాయి. సరే అంటే నేను వ్యక్తిగతంగా కవితకు ఊడిగం చేసిన వాళ్ళు మీరు కార్యకర్తని, ప్రతి నాయకుడు ఊడిగం చేస్తా. నేను కార్యకర్తని, ఆ రోజు నేను ఊడిగం చేయవా? ఓకే సురేష్ యాదవ్ గారు ఒక సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను సార్. నేను వ్యక్తిగతంగా మీ ఫైనల్ ఒక మాట చెప్పేది ఏంటంటే సార్, అవగాహన లేకుండా వీళ్ళు ఏదో ఈ సుప్రీంకోర్టు ఇచ్చిందని. అసలు విషయం ఏంటంటే ఓపెన్ గా ఏంటంటే వీళ్ళు బీసీ వ్యతిరేకులు. మేము రెడ్డిలను ప్రేమిస్తాం. మేము రెడ్డిలను ప్రేమిస్తున్నాం కాబట్టి ఇవాళ రాజగోపాల్ రెడ్డి కూడా మంచి పదవాడికి మంచోళ్ళం. మేము తప్పేముంది, ప్రేమించడం తప్పేముంది అబ్బా? ఒక మనిషి గెలిపించిన సార్ ఈసారి 43 మంది. పటన్ చెరువులా శ్రీనివాస్ గౌడ్ ఉంటాడు. నేను చెప్పేది చెప్తాడు. ఆయన గెలుపు కోసం నేను ఏం పని చేసాను అడిగి చెప్తాడు అంటున్నా. చెప్పండి కంక్లూడ్ చేయండి 30 seconds. నేనంతా బీసీలము, ఎస్సీ ఎస్టీలము ఎంతగా వీళ్ళని ప్రేమిస్తామంటే 26 మంది కాంగ్రెస్, 14 మంది బీఆర్ఎస్, 3 బీజేపీ నుంచి ఉన్నారు. అయినా పార్టీలకు కులాలకు అతీతంగా మేము గెలిపించుకున్నాం. మాకు అవకాశం వచ్చింది. మాకు 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చిన కానీ ఒక్క బీసీ ముఖ్యమంత్రి లేడు సార్, ఒక దళిత ముఖ్యమంత్రి లేడు. వచ్చిందని విన్నపించుకున్నా కూడా వీళ్ళు
కోర్టుకు పోతారు. వీళ్ళు చెప్పే విధానం ఏంది? ఈ 50% రిజర్వేషన్ దాటదు. ఇప్పుడు కోర్టుకు పోయేది ముఖ్యమంత్రికి సమానం ఉందా? అదే కదా. ఈడబ్ల్యూఎస్ లో కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించండి. బ్రాహ్మిన్స్ ఉన్నారు, వెలమాస్ నేనే చెప్తున్నా కదా, అరే ఏబీసీ వర్గీకరణ ఈడబ్ల్యూఎస్ లో ఏబీసీ వర్గీకరణ జరగాలి. బ్రాహ్మణులకు అరే నేను ఒప్పుకున్నా బా, నేనే కొట్లాడతా నీకన్నా ముందు. మీరు 6% లేని వాళ్ళంతా ఎవరు 6% ఎవరు లేరు? అందరి జనాభా లెక్క తెలుసా నీకు? ఇంతకు మీకు నీకు జనాభా లెక్క తెలుసా అంటున్నా? రిజర్వేషన్ లాక్కుంటే తప్పలేదు కానీ ఎవరి రిజర్వేషన్ నేను లాక్కుంటా బా? మా ఓసీలలో ఏబీసీ వర్గీకరణ కావాలంటున్నా, ఈడబ్ల్యూఎస్ వర్గీకరణ కావాలని నేను కూడా అడుగుతున్నా. 43 మంది ఎమ్మెల్యేలని 43 మంది ఎమ్మెల్యేలు రెడ్డిలను రాజీనామా చేపించి దమ్ముంటే తీసుకురా. దేని తీసుకురా. ఎందుకు రాజీనామా చేయాలంటున్నా? ప్రజలు ఓట్లు వేసిరు, అన్ని కులాల ఓట్లు వేసిరు, వాళ్ళని రాజీనామా చేస్తారు. తెచ్చి పెట్టకండి. నువ్వు కాలుకు తలకాయకు సంబంధం కలపక. ప్రేమించే వ్యక్తులం కాబట్టి ఇప్పటికి రెడ్డిలకి భజన అందరూ అన్ని కులాలను ప్రేమిస్తారు, అందరూ అన్ని కులాలు అక్కడ చేసుకుంటారు. చెప్పేది వినండి రెడ్డి గారు ప్లీజ్. నేను చెప్పిన మీరు చెప్పండి. అంటే మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నప్పటికీ కూడా మీరు మమ్మల్ని ద్వేషిస్తున్నారు. రెండో విషయం ఏంటంటే, నీకు ఒక అటెండర్ పోస్ట్ కార్డు గుంటూరులో తెలంగాణకు వచ్చినందుకే అడ్డుకున్నందుకే తెలంగాణ ఉద్యమం పుట్టుకొచ్చింది. రేపు చట్టసభల్లో మీరు లేకుండా చేసుకోకండి. అర్థమైందా? అసెంబ్లీలో పార్లమెంట్ లో మీరు రెచ్చగొట్టి ఒక్క రెడ్డి గారికి ఓటే. నువ్వు నేను టీవీలో మాట్లాడే కాదు, ప్రజలకు ఎవరు అవసరం ఉందో ప్రజలు ఎవరికి అవసరం ఉందో ప్రజలు చూసుకుంటారు. సురేష్ యాదవ్ గారు, మాధవ్ రెడ్డి గారు, ఇప్పుడు 2-3 ఇష్యూస్